ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కార్గో ప్రాజెక్టుకు యువత పూర్తి మద్దతు. ప్రభుత్వ నిర్ణయానికి పలాస నియోజకవర్గ యువత నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. పలాస నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ కార్గో ప్రాజెక్టును మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పలాస యువత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బుద్ధానం ప్రాంతం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఈ కీలక ప్రాజెక్టు ముందుకు తీసుకువచ్చిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడుకు యువత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలో కృషి చేసిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషమ్మకు యువత హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పలాస బుద్ధానం ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తారంగా లభిస్తాయని ఆర్డీఓ మరియు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మందస మండల నాయకులు పెద్ద ఎత్తున ఉద్దానం ప్రజలు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా మీ కన్సెంట్ తోటి, మీ ఒప్పందంతో చక్కగా మనం ముందుకెళ్తాము. ఎక్కడ ఎటువంటి అపోహలకి కూడా, బయట నుంచి వచ్చిన వాళ్ళది అపోహలు కూడా ఏవి కూడా దయచేసి నమ్మద్దు. ల్యాండ్ కూడా ఎన్నో విలేజ్లు పోతున్నాయని చెప్తా ఉన్నారు, అదేం కాదు. 3 విలేజ్లోనే కొంత మేజర్ ఎక్స్టెంట్ ఇది అవుతుంది. చాలా విలేజ్లు, సంబంధం లేని విలేజెస్ కూడా వచ్చి ఇవన్నీ పోతున్నాయి, ఇళ్ళన్నీ పోతున్నాయి, మేమన్నీ ఖాళీ చేసేలా, ఎక్కడెక్కడ పోవాలా, ఏం అలా చెప్తా ఉన్నారు. దయచేసి నమ్మద్దు. చాలా క్లియర్ గా చెప్తున్నా మళ్ళీను, ఎంతైతే ఎక్స్టెంట్ పోతుందో ఈ ఏటిల్లోనూ కూడా ఒక ఇల్లు కూడా మనము పెట్టలేదు. ప్రపోజల్కి ఇది అన్ని ప్రపోజల్ మాత్రమే. ఇంకా దీని తాలూకు సర్వే చేయాలా, సర్వే చేసిన తర్వాత సాయిల్ టెస్టింగ్ అన్ని అయిన తర్వాత ఫైనలైజ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా మనము అన్ని కూడా చేయాలి, చాలా వర్క్ ఉంది పెండింగ్. సో దయచేసి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మంచి ప్రాజెక్టు, బంగారం భవిష్యత్తు ఉన్న ప్రాజెక్ట్. ఇది ఒక ప్రాజెక్ట్ వస్తే కొన్ని వేలు లక్షల మంది దాని మీద ఉపాధి పొందుతారు. చుట్టుపక్కల ల్యాండ్స్ అన్ని వాల్యూ పెరుగుతాయి. మీకు ఇంకా బోల్డన్ని అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ల్యాండ్ ఎయిర్పోర్ట్ వచ్చింది అని అంటే దాని తాలూకా బోల్డన్ని పర్యావసనాలు మీకు, మీ పిల్లలకి, ఆడపిల్లలకి, ఇంకా ఆడపిల్లలకి ఎన్నో జనరేషన్స్ ఎంతో గొప్పగా వెలుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలా. అలాగనే ప్రతిదీ కూడా మీ దగ్గరకు వస్తున్నాం. ఆల్రెడీ 4-5 సార్లు వచ్చాము. ఆల్రెడీ బిడిమి వచ్చాము, మెట్టూరు వచ్చాము, చీపురుపల్లి వచ్చాం, అదేవిధంగా అన్ని విలేజ్లు మనం వచ్చాం చాలా వరకు. దయచేసి మీరందరూ కూడా స్వాగతించాలి. మీ కన్సర్న్స్ అన్ని కూడా ప్రతిదీ మేము నోట్ చేసుకుంటున్నాము. ప్రతిదీ కూడా పై అథారిటీకి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు. మీ అందరి అంగీకారంతోనే చక్కగా ఒక మంచి అడుగు వేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఆ పరిణామంలో ఈ రోజు అందరూ కలిపి ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ అనేది నిజంగా చాలా మంచి ఆనందకరమైన విషయం. దయచేసి అందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా అపోహలన్నీ తొలగించుకొని చక్కగా మీరు ముందుకు వచ్చి మీ ఏమన్నా ఉంటే చెప్పండి. ఓకే, ఇవి ఇష్యూస్ ఉన్నాయి, మనం కూర్చొని మాట్లాడదాం, నో ఇష్యూస్. దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. రైతులైతే గ్రామ స్థాయిలో మాకు ఎటువంటి అంటే ఏం జరుగుతుందో ఏమో అనేది కూడా పూర్తిగా తెలియట్లేదు. పూర్తిగా అధికారులు వచ్చి భూములపైకే వస్తున్నట్టు పరిస్థితి ఉంది తప్ప మాకు ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా లాభపడతారు రైతులని ఎటువంటి సమాచారం అధికారుల నుంచి మాకు రావట్లేదని అక్కడ ఉన్నటువంటి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత దాదాపు నాకు తెలిసి నేనే ఒక 10 నుంచి 15 మీటింగ్ కండక్ట్ చేశాను. ఇదే ఆఫీస్ లో కండక్ట్ చేయడం జరిగింది, మన ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ లో కండక్ట్ చేయడం జరిగింది, బిడిమిలో 3 సార్లు కండక్ట్ చేయడం జరిగింది. నేనే ఇన్ని మీటింగ్స్ కండక్ట్ చేశాను. మా తహసీల్దార్ సెంటర్ను చాలా మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఇవన్నీ ఏంటి అని అంటే తెలుసు, బట్ ఏంటంటే నా నోటీస్కి వచ్చింది ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. బయట వాళ్ళు ఎవరెవరో వచ్చి ఇదేదో జరిగిపోతా ఉంది, అదేదో జరిగిపోతా ఉంది అని చెప్పేసి కొంత అపోలు చెప్తున్నారు తప్పించి. ఈవెన్ మొన్న కూడా మళ్ళీ నేను వెళ్ళాను, ఆల్రెడీ మనం కూర్చుని మాట్లాడడం జరిగింది. కొంత ప్రజలు కూడా స్వాగతించాలా, వాళ్ళు కూడా వినాలా. మనం ఏం చెప్తున్నాము, ఏం చేస్తాము, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే వినాలా. వింటేనే తెలుస్తుంది, అదర్వైజ్ మనకి ఎలా తెలుస్తుంది? దయచేసి గమనించాలి అందరూ కూడా. డెఫినెట్ గా మీ అందరి కన్సర్న్ కూడా, ప్రజల ప్రతి ఒక్కరి కన్సర్న్ కూడా వినే వాళ్ళ అంగీకారంతోనే మనం చేస్తాం, వెయిట్ చేసినా కూడా. దయచేసి అందరూ గమనించాలి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తాలూకా ఏదైతే మనము ప్రపోజల్ వచ్చిందో అవన్నిటికి కూడా మనం కొన్ని అపోహలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చాలా మీటింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది అందరికీ కూడా. మొత్తం అందరూ కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసింది ఏంటంటే ఏమేమి బయట మ్యాప్స్ సర్క్యులేట్ అవుతున్నాయి అవన్నీ కూడా ఏమి నమ్మొద్దు దయచేసి. ఇప్పుడు మేము ప్రతిదీ కూడా మేము డోర్ టు డోర్ వచ్చి పలానా ల్యాండ్ మీది, పలానా ల్యాండ్ పడుతుందని చెప్పి అదే నమ్మండి మీరు. ఇప్పుడు చాలా మ్యాప్స్ సర్క్యులేట్ అవుతుంది, 4-5 మ్యాప్స్ చెప్తున్నాయి, మాకే తెలియదు 4-5 మ్యాప్స్ ఏమున్నాయో. సో ఏది కూడా ఎవరో కూడా అపోహలు నమ్మొద్దు. ఏ ఇల్లు కూడా పోవట్లేదు. ఇన్ఫాక్ట్ ఏ మ్యాప్ లో కూడా ఎక్కడ కూడా ఏ ఇల్లు పోవట్లేదు. ఎన్నో 2000 ఎకరాలు అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అందరికీ నమస్తే. సరే మైక్ పెట్టినా
మైక్